పుష్ప 2 కూడా అల్టిమేట్గా బ్లాక్ బస్టర్ అవుతుందండి. యాక్చువల్గా ఏంటంటే యూపీ సైడ్ కానీ బీహార్ సైడ్ కానీ వాళ్ళు అంత త్వరగా ఆడియన్స్ హీరోని ఓన్ చేసుకోరు. ఎందుకంటే ఒక కైండ్ ఆఫ్ బాలీవుడ్ మెంటాలిటీలో ఉంటారు వాళ్ళు. బట్ సౌత్ ఇండియన్ యాక్టర్స్ని వాళ్ళు ఓన్ చేసుకొని వాళ్ళు ఫీల్ అవుతున్నారంటే ఆ నెక్స్ట్ లెవెల్కి అల్లు అర్జున్ రీచ్ అయ్యాడు. బికాస్ ఆఫ్ అంటే పుష్ప కంటే ముందు అతని డ్యాన్స్లు కావచ్చు, అతని యాక్టింగ్ స్కిల్స్ కావచ్చు, వాళ్ళు డబ్బుడ్ మూవీస్ చూసి ఒక అల్లు అర్జున్కు ఒక ఫ్యాన్ బేస్ ఆల్రెడీ క్రియేట్ అయింది. బట్ పుష్ప అనేది అందులో రిలీజ్ అయిన తర్వాత ఆ బీహార్ పీపుల్, యూపీ పీపుల్ ఏంటంటే కొంచెం క్లాస్ ఓరియంటెడ్ కాకుండా మాస్ ఓరియంటెడ్గా ఆలోచిస్తారు. ఇందులో హీరో క్యారెక్టరైజేషన్ ఏంటి, ఒక కూలీగా స్టార్ట్ అయ్యి వాట్ ఎవర్ ఇట్ మే బి స్మగ్లింగ్ అనేది సోషల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అది వేరే సంగతి. బట్ ఏంటంటే వాళ్ళు ఒక లేబర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఓన్ చేసుకున్నారు ఆ స్టోరీని. అంటే పుష్ప అనే క్యారెక్టర్ని అల్లు అర్జున్తో పాటు ఆ క్యారెక్టర్ని ఓన్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది అది. ఇప్పుడు కలెక్షన్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఆల్రెడీ 1000 crores ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. బట్ ఆ తర్వాత ఎంత మార్క్ రీచ్ అవుతుందనేది ఇక్కడ కీలక పాయింట్. ఇంకోటి ఏంటంటే అల్లు అర్జున్ తన ఓన్ స్టైల్ ఆఫ్ యాక్టింగ్తో కానీ డ్యాన్స్లతో కానీ ఆకట్టుకున్నాడు. బిఫోర్ దట్ బాలీవుడ్లో ఫేమస్ అవ్వకముందు మన టాలీవుడ్తో పాటు కేరళ ఇండస్ట్రీలో కూడా అతను ఫేమస్. మల్లు అర్జున్ లాగా అడాప్టెడ్ సన్గా అతను తీసుకున్నారు. బట్ ఏంటంటే ఈ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఈ ఫ్యాన్ బేస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయాడు అతను ఆల్రెడీ. ఎందుకంటే వేరే హీరో ఇప్పుడు వాట్ ఎవర్ ఇట్ మే బి మెగా హీరోలలో వేరే హీరోస్ ఉంటారు, అందరూ టాలెంటెడే. బట్ ఆ దానికి రీచ్ అవ్వలేకపోయారు. బట్ ఇతను రీచ్ అయ్యాడు. రోల్ చేసేవాళ్ళు చేసే ఉంటారు, ఎవరు టాలెంటెడ్ వాళ్ళది. అంటే రామ్ చరణ్ కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, వాళ్ళ ఫ్యాన్ బేస్ వాళ్ళకు ఉంది, ఐ రెస్పెక్ట్ దట్. బట్ బన్నీ అనేది తన ఓన్ ఒక యూనిక్ స్టైల్తో వెళ్ళి ఆడియన్స్ని రీచ్ అవ్వడంలో సక్సెస్ అయ్యాడు. అంత ఫ్యాన్ బేస్ అనేది వీళ్ళు కంపారిజన్ చేసుకుంటే ఒక స్టెప్ అహెడే ఉంటాడు అల్లు అర్జున్ అనే వ్యక్తి. సో ఓవరాల్గా చూసినట్లే మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవుతుంది. టికెట్ రేట్స్ అంటే స్టార్టింగ్ 3-4 days ఇట్లాగే ఉంటుందండి బజ్. తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి చూసేంత రేంజ్లోకి వచ్చేస్తాయి టికెట్లు అనేది నాట్ ఇష్యూ. ఎందుకంటే నీకు 30 days ఒక రన్ అయిందంటే ఫుల్ మూవీ 30 days కూడా నీకు ఇదే రేట్లో ఉండదు కదా. స్టార్టింగ్ ఒక రోజు 2 రోజులు ఒక 1000 rupees పెడతారు, మరీ అభిమానం ఉన్న వాళ్ళు వచ్చి చూస్తారు జనరల్గా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే కన్నా నాట్ ఇష్యూ, బిగ్ డీల్. 3-4 daysలో వాళ్ళు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే 1000 crores నీకు ప్రీ రిలీజ్ బిజినెస్ అయినప్పుడు సింగిల్ డేలో 300 crores ఈజీగా వస్తుందని నా అంచనా. ఎందుకంటే RRR పాయింట్ ఆఫ్ వ్యూలో 250+ crores వాళ్ళకి వచ్చింది ఫస్ట్ డే నెట్ గ్రాస్. వీళ్ళకి 300 crores రీచ్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ప్రీ బుకింగ్లోనే 100 crores రీచ్ అయిపోయింది ఇది. సో అట్లా అనాలిసిస్ చేసుకుంటే ఆ రికార్డ్ని బ్రేక్ చేస్తుందండి, బాగా ఆడుతుందని అనుకుంటున్నాను నేనైతే. థ్యాంక్ యూ. ఒక్కొక్కరు టీజర్లో ఒక్కొక్క సీనే క్లైమాక్స్ లాగా చూపించారు. ఇంకేంది, ఇంకా ఖచ్చితంగా చెప్పాల్సింది ఏముంది. నెగిటివ్ కనబడుతుంది అంటే సినిమా చూడాలి, అర్థం చేసుకోవాలి. దానికి వచ్చే రికార్డులు కూడా వేరే లెవెల్ ఉంటాయి. అది మన మైండ్కి ఆలోచించలేం, చెప్పలేము కూడా. అది అంటే RRR రికార్డ్ ఏదైతే 250 కోట్ల నుంచి 300 కోట్లు ఉందో దాన్ని టార్గెట్ చేయాలన్నట్టు ఫస్ట్ టార్గెట్ అని చెప్తారు. మీ ఎక్స్పెక్టేషన్ ఎంత వస్తుంది ఫస్ట్ డే కలెక్షన్? 1500 కోట్లు పక్కా 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 ఫస్ట్ డే పక్కా. రాసి పెట్టుకుని నా నెంబర్ ఇస్తా, నెంబర్ కూడా తీసుకోండి. ఓకే, నెంబర్ రాకపోతే నన్ను అడగండి. నెంబర్ లైవ్ లో చెప్పు. నాది కొత్త సినిమా అన్నా చెప్తాను, నిజం నాకే. 8374595591. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మొదటి రోజు 1500 కోట్లు రాకపోతే ఏం చేయాలి? నాకు ఫోన్ చేసి నన్ను అడగండి. ఏమని మిగతా 1500 కోట్లనా? ఏదన్నా అంటే ఏమని మిగతా 1500 కోట్లనా? 1500 కోట్లు వస్తాయి, పక్కా వస్తాయి. ఓకే, ఇప్పుడు మీరు అభిమానా? పిచ్చి అభిమాని. ఎందుకు అల్లు అర్జున్ మీరు అభిమాని? అది ఒక వైల్డ్ ఫైర్. మాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. ఆర్య సినిమా చూసినప్పటి నుంచి ఇప్పటి దాకా అంత బన్నీ అన్ననే మా ప్రపంచం. మరి ఆర్య సినిమా నుండి ఇష్టమని అన్నారు కదా, మరి అప్పటి నుంచి కూడా ఇంత బిగ్గెస్ట్ సినిమాలన్నీ రాలేదు గతంలో. ఇదే ఒక ఆల్మోస్ట్ పెద్ద సినిమా అని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు అంత హైప్ ఉంది, గతంలో లేదు కదా. గతంలో లేదంటే ఇప్పుడు కదా అన్న ఎదిగేది. అన్న ఎదిగేది కూడా ఇప్పుడే హైప్ వస్తుంది. మరి మీ అన్న సినిమా అనేది చాలా కష్టాలు ఎదుర్కొన్నప్పుడు రిలీజ్ అవుతుంది, ఎలా ఉండబోతుంది ఫైనల్ గా? వైల్డ్ ఫైర్. ఈ సినిమాతో ట్రోలింగ్ వాళ్ళందరికీ కూడా సమాధానం ఇదే సినిమా, ఖచ్చితంగా. ఏంటి కాలుకి చెప్పులు వేసుకోలేదని కూడా ఒక మాట వినపడుతుంది, దానికి రీజన్ ఏంటి చెప్పండి. బండి అన్నతో ఫోటో కోసం ఖచ్చితంగా బండి అన్నతో ఫోటో కోసం కాలుకి చెప్పులు వేసుకోవట్లేదు. తర్వాత బండి అన్నతో
ఫోటో దిగిన తర్వాతనే నా ఫస్ట్ ఫ్లెక్సీ అని చెప్పి ఇక్కడ ఎక్కడ కూడా ఫ్లెక్సీ మీద నా ఫోటో కూడా లేదు. ఓకే ఇక్కడే కాదు మా ఏరియాలో బోనాల పండగకైనా మామూలు బతుకమ్మ పండగకైనా ఫోటోలు ఫ్రెండ్స్ అడుగుతారు, నేను ఇయ్య. బన్నీ అన్నతో ఫోటో దిగిన తర్వాతనే నా ఫస్ట్ ఫ్లెక్సీ. మేము చాలా అదృష్టవంతులం కదా, ఇప్పుడు మాకు బయట ఇచ్చావు కదా. అన్నా ఇప్పుడు మేము చాలా అదృష్టవంతులం కదా, మాకు బయట ఇచ్చావు. ఎవరికి ఫోటో వేయలేదు కానీ మాకు మాత్రం వీడియో ఇచ్చావు. మళ్ళీ మీరు ఒకవేళ అల్లు అర్జున్తో ఫోటో దిగిన తర్వాత మాకు ఇంటర్వ్యూ ఇస్తారా? ఇస్తాం అంటే కంపల్సరీ. ఏదైతే ఇప్పుడు 1500 కోట్లు ఫస్ట్ డే ఇస్తాం ఇస్తాం. నెంబర్ కూడా ఇచ్చినా కానీ నెంబర్ కూడా ఇచ్చినా కానీ ఇస్తాను. రైట్, థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చావు? నేను మంచిర్యాల నుంచి వచ్చిన. అంత దూరం నుంచి వచ్చావా? అన్న కోసం. ఏంది అంత బన్నీ ఫ్యాన్ అన్న, నేను బన్నీ అన్న ఫ్యాను. బన్నీ ఫ్యాన్. టాటూ వేసుకున్నావా? ఒక్క నిమిషం జాగ్రత్త. బన్నీ అన్న అంటే నాకు చాలా ఇష్టం. ఏంటి ఏ సినిమా బన్నీ ఫ్యాన్ అయిపోయా? చూద్దామని వచ్చిన. గంగోత్ర సినిమా కాడ నుంచి ఫ్యాన్ అన్న నేను. ఓకే, గంగోత్రి నుంచే ఫ్యాన్ నువ్వు. ఫ్యాన్. ఆయన సినిమాలో బాగా నచ్చిన సినిమాలు ఏంది నీకు? అన్ని సినిమాలు వస్తాయి అన్న. అన్ని సినిమాలు. ఆయన ప్రతి డాన్స్ సినిమాలో ప్రతి డాన్స్ వస్తుంది, ప్రతి సాంగ్స్ వస్తాయి, ప్రతి డైలాగు అన్ని నస్తాయి. ఓకే, పుష్ప 2 ఎలా ఉండబోతుంది, ఎలా ఉండాలనుకుంటున్నావు? నా పుష్ప 1 దగ్గర వెళ్ళిపోయింది. పుష్ప 2 అంటే ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి వెయిటింగ్ అన్న ఈ సినిమా కోసం నేను. ఓకే, ఈసారి మాత్రం షేక్ అయిపోతుంది. బ్లాక్ బస్టర్ హిట్ సినిమా మాత్రం. బ్లాక్ బస్టర్ కంపల్సరీ హిట్ అయితే రికార్డు మొత్తం బ్రేక్ చేస్తుంది. ఓకే, అందరూ సినిమా కూడా రాలేదు. అందరూ జాతర ఫైట్ గురించి డిస్కస్ చేస్తున్నారు కదా, దాన్ని యాక్చువల్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అసలు ఆ జాతర ఫైట్? అది మాత్రం పక్కా గూస్ బంప్స్ అన్న, మునకాలే. ఓకే, పుష్ప 3 ఉండే అవకాశం ఉందా? ఉండాలనుకుంటున్నావా? ఉండాలనుకుంటాను, చూడాలన్న. ఓకే, ఉండాలి, ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్ తప్ప సోషల్ మీడియాలో ఎక్కడ ఇంటర్వ్యూ లేదు కదా, ఫ్యాన్స్ ఏమైనా ఫీల్ అయ్యారా? అన్నని ఇంకా ఎక్కువ సార్లు స్క్రీన్ మీద చూడలేకపోయాము, యూట్యూబ్లో వీడియోస్ ఏం చేయలేదు, దాని మీద చెప్పలేదు. మేము సినిమా కోసం వెయిటింగ్ అంతే అన్న. మాకు రివ్యూ ఇవ్వకున్నా పర్లేదు, మాకు ఎప్పుడు సినిమా వచ్చినా ఎప్పుడు ఇచ్చినా మాకు పర్లేదు అన్న. ఓకే, మీరేమో సినిమా మేము చూస్తాం. ఓకే, మీరేమో సినిమా కావాలంటున్నారు కానీ ఆయన 3 ఏళ్ళు కూడా చేస్తున్నాడు, మరి దాని మీద అభిప్రాయం? మాకు చాలా నా సంవత్సరానికి ఒక సినిమా, 3 ఏళ్ళకి ఒక సినిమా ఇచ్చినా, మంచి సినిమా ఇచ్చినా చాలు మాకు. ఓకే, పుష్ప 2 రిలీజ్ సందర్భంగా అల్లు అర్జున్ అభిమానులకి అలాగే అల్లు అర్జున్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నాను? చాలా హ్యాపీగా సంతోషంగా ఎంజాయ్మెంట్ చేయాలని ఆశిస్తా.